కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకి ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం. కానీ అందరూ కూడా 6 నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ఆయన ఏకపక్ష ధోరణి, ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని. సో నేను ఇక్కడ 2 పాయింట్స్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారో అందరికీ తెలుసు. సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని ఇబ్బంది పెట్టడం కానీ, చాలామందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కొంతమందికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అన్నది, ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో, ఆయన ఒక పార్టీలో ఉన్నారు. సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ, లేకపోతే నా ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు. నేను దానికి సిద్ధపడే వచ్చినాను. పాలిటిక్స్ని చేస్తాను ఒక మంచితనంతో, ప్రజలందరికీ దగ్గరగా ఉండాలా. ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తప్పకుండా కూడా నడుస్తాను. సో దాంట్లో ఏదైనా ఆయనకి పొలిటికల్ ఇష్యూస్ ఉంటే, నా మీద ఏదైనా బాధ ఉంటే నేను దానికి బాధపడను. కానీ రెడ్ క్రాస్ లాంటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావడం. సో రెడ్ క్రాస్ గురించి మొత్తం 13 ప్రాజెక్టులు రెడ్ క్రాస్లో ఉన్నాయి. ఒకటి క్యాన్సర్ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, స్పాస్టిక్ సెంటర్, ఇలా మొత్తం 13 ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ని మన నెల్లూరు రెడ్ క్రాస్ రన్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే 3 డిపార్ట్మెంట్స్ ఉండాలి. ఒకటి రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్కైనా, ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కైనా కూడా క్యాన్సర్కి సంబంధించి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ అవుతుంది. అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకి సాధ్యం కాదు. ఇప్పుడల్లా 1 year పడుతుంది. బంకర్ కట్టాలా, దానికి సంబంధించి లెనాక్ మెషిన్ తీసుకొని రావాలా, 1 year పాటు దానికి సమయం పట్టేదానికి అవకాశం ఉంది. ఆయన మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటినీ ప్రారంభించాలని, రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ని కట్టే పరిస్థితిలో 1 year దాకా లేడు. కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం, నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను, ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు. చేసి, సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము,